అందరికీ నమస్కారం. మనం ఒక యోగి ఆత్మకథ యొక్క అధ్యాయం 38 చాప్టర్ 38లో ఉన్నాము. గులాబీల మధ్య సాధువు లూథర్ బర్బాంక్. లూథర్ బర్బాంక్ అనే ఒక సాధువు గారు గులాబీల మధ్య ఉన్నారంట. ఆయన గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాము. ఈ వీడియోలో ఇంకా ఏం తెలుసుకుంటాము అంటే యాక్చువల్గా మొక్కల పెంపకాన్ని మెరుగుపరిచే ముఖ్యమైన కిటుకు ఏంటి అనేది మనకి ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. అలాగే లూథర్ బర్బాంక్ గారు కొన్ని అభిప్రాయాలు మొక్కల మీద తనకున్నటువంటి అభిప్రాయాలని వ్యక్తపరచడం జరిగింది. ఆ విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం ఏంటంటే 1925లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్లో అమెరికన్ ప్రధాన కార్యాలయం అనేది మన యోగానందుడు స్థాపించారు. అయితే అక్కడ ఉండంగానే మనకి లూథర్ బర్బాంక్ గారితోనే పరిచయం అయిందనమాట. మన యోగానందుడికి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారనమాట. ఎంతలా అంటే ఆయన చనిపోయినప్పుడు ఒక 24 గంటల పాటు ఒక గదిలో ఉండి బాధపడుతూనే ఉన్నారంట. అంత ఇష్టమైన వ్యక్తి మన యోగానందుడికి ఎవరు? లూథర్ బర్బాంక్. ఈయన గురించి మనం ముందుగా తెలుసుకుంటే కనుక ఈయన ఎక్కడ అంటే కాలిఫోర్నియాలో శాంటా రోసాలో ఆయన మంచి పెద్ద తోట ఉందన్నమాట. అక్కడే ఆయన హౌస్ కూడా ఉంది. అయితే ఆ హౌస్లోనే ఈయన చాలా రకరకాల మొక్కలు నాటడం జరిగింది. దాని మీద ఆయన ఒక మంచి సైంటిస్ట్. మొక్కల మీద కొన్ని రీసెర్చెస్ చేశారనమాట. ఆయన చుట్టూ రకరకాల మొక్కలు పెంచుకుని వాటి మీద రీసెర్చెస్ చేశారు. మన యోగానందుడు లూథర్ బర్బాంక్ గారిని అమెరికన్ సెయింట్, అమెరికా సాధువు అని పిలుస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఈయన ఏ కపటము లేని మనిషి అని ఆయనకి బాగా ఇష్టం అనమాట. ఓర్పు, త్యాగం చిరకాలంగా అలవాటై ఉండిపోయినాయి అనమాట ఆయనకి. అందుకనే ఎంతో లోతుగా అంతుపట్టనంత ప్రేమ ఆయన మీద మన యోగానందుడికి కుదిరింది. గులాబీల మధ్య ఉన్న ఆయన చిన్న ఇల్లు అతి నిరాడంబరమైనది, చాలా సింపుల్గా ఉంటుందంట. ఎలాంటి విలాసాలు, లగ్జరీస్ అనేవి అవన్నీ వేస్ట్, వాటి వల్ల ఉపయోగం లేదు. అవి ఉన్నప్పటికీ కొంతకాలమే వాటి వల్ల ఆనందం ఉంటుంది అని చెప్పేసి ఆయనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి. అందుకనే మన యోగానందుడు ఈయనని అమెరికన్ సాధువు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారనమాట. మన అమెరికన్ సాధువు గారు మొక్కల మీద కొన్ని రీసెర్చెస్ చేశారు. అందులో భాగంగా నాగజముడు మొక్క మీద ఒక రీసెర్చ్ చేశారనమాట. ఏంటంటే నాగజముడు మొక్కకి ముళ్ళు ఉంటాయి కదా, అయితే ఆ ముళ్ళు లేకుండా నాగజముడు మొక్కని ఆయన పెంచారు. యాక్చువల్గా ఆయన నాటింది మామూలు నాగజముడు మొక్కే, కానీ ఆయన ఫస్ట్ నుండి ఏం చేశారు, నాగజముడు మొక్కతో మాట్లాడడం మొదలుపెట్టారంట. ఎట్లా? చిన్నప్పటి నుంచి, ఆ చిన్న మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచి మాట్లాడుతున్నారు. ఏమని? నీకు ఎలాంటి ముళ్ళు అవసరం లేదు నీ చుట్టూ, ఎందుకంటే నువ్వు సేఫ్గా ఉన్నావు, నా ప్రొటెక్షన్లో ఉన్నావు, నీకు ఎలాంటి హాని జరగదు అని చెప్పేసి ప్రతిసారి ఆ మొక్కతో మాట్లాడుతూ అలా ఉన్నప్పుడు క్రమంగా ఈ మొక్క ఏమైపోయింది, ఎడారుల్లో పెరిగే ఉపయోగకరమైన ఈ మొక్క ఏమైపోయిందంటే ముళ్ళు లేని రకంగా మారిపోయిందనమాట. ఎలాంటి ముళ్ళు లేనటువంటి నాగజముడు మొక్కగా ఆటోమేటిక్గా మారిపోయింది. ఈ ఒక అలౌకిక ఘటన అనమాట ఇది. యోగానందుడు లూథర్ గారిని అడుగుతారు ఏమనంటే, ఒక నాగజముడు, ఆ ముళ్ళు లేని నాగజముడు ఆకులు తనకు కూడా ఇస్తే తను కూడా అక్కడ వాషింగ్టన్ కొండ మీద పెడతాను, మౌంట్ వాషింగ్టన్ కొండ మీద ఇవన్నీ ఒక తోటని నేను పెంచుతానని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఈయన ఇస్తారనమాట తన చేతితో తను. అదే రెండవ రీసెర్చ్ ఏంటి అంటే చాలా అనమాట, అంటుగట్టడం. మనకి బాగా తెలుసు అంటుగట్టడం అంటే ఏంటి, ఒక మనకి తక్కువ, ఇప్పుడు స్వీట్ ఒక జామకాయ ఉంది, జామపండు స్వీట్గా ఉందనుకోండి, అంటే చిన్నగా ఉంది. అలా కాకుండా మనకేం కావాలి, పెద్ద జామకాయ కావాలి, స్వీట్గా ఉండాలి అన్నప్పుడు ఏం చేస్తాము, ఆ చెట్టు ఈ చెట్టు రెండు చెట్లని మనం సంకరీకరణం చేస్తాం, అంటుగట్టుతాం కదా. ఆ అంటుగట్టే ప్రక్రియ ఈయన ఫస్ట్ మెరుగుపరిచారనమాట. మొట్టమొదటిగా ఆ టైంలో ఈయన ఫస్ట్ ప్రపంచానికి చాలా అలా అంటుగట్టినటువంటి మొక్కలను చాలా పరిచయం చేశారనమాట. ఎలా? బంగాళదుంప, టమాటా, మొక్కజొన్న, గుమ్మడి, చెర్రీలు, రేగిపళ్ళు, లిల్లీలు, గులాబీలు, గసగసాలు, ఇలా
లూథర్ చాలా ప్రపంచానికి ఈ అంటుగట్టడం ద్వారా ఆ మొక్కల్ని పరిచయం చేశారనమాట. అండ్ మూడవది ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అక్రోట్ చెట్టు అనమాట. అక్రోట్ చెట్టు జనరల్గా 32 సంవత్సరాలకి కాయలు కాస్తుంది. కానీ మన లూథర్ గారి తోటలో గార్డెన్లో ఈ అక్రోట్ చెట్టు కేవలం 16 సంవత్సరాలకే కాయడం మొదలుపెట్టిందనమాట. ఇది కూడా ప్రకృతి సహజమైన రీతిలో ఈయన ప్రేమ పంచడం వల్ల మాత్రమే అది జరిగింది. మొక్కల పెంపకాన్ని మెరుగుపరచడంలో శాస్త్ర జ్ఞానం మాట అలా ఉంచి పనికి వచ్చే ముఖ్యమైన సీక్రెట్ ఏంటి అంటే ప్రేమ. సో ఆ ప్రేమ ద్వారానే మనం పెంపకాన్ని మెరుగుపరుచుకోవచ్చు అని ఈయన చెప్తూ ఉంటారనమాట. అయితే ఈయన పీచ్ బ్లో, బర్బాంగ్, గులాబీలు, ఈ శాంటా రోసాని ఇంకా అందంగా చేసిందనమాట. అయితే ఇంకా ఈయనకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది ఏమనంటే, నేను అనంత శక్తికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉండేదంట ఆయనకి. అట్లా ఏం చేశారంటే ఈయన తన చుట్టూ ఉన్నటువంటి రోగుల్ని, జబ్బుబడ్డ చాలా మొక్కల్ని నయం చేసేసారంట. సో అలాంటి స్పిరిచువల్ పవర్ కూడా ఈయన దగ్గర ఉంది. ఆ జబ్బు పెట్టినటువంటి మొక్కల్ని కూడా ఈయన నయం చేయగల శక్తి ఈయనకు ఉంది. సో ఈయన కొన్ని రచనలు కూడా చేయడం జరిగింది. అందులో మోస్ట్ ఫేమస్ ద ట్రైనింగ్ ఆఫ్ ద హ్యూమన్ ప్లాంట్, మానవ వృక్ష శిక్షణ. సో ఈ బుక్ ద్వారా మన లూథర్ గారు ప్రపంచానికి తన యొక్క మొక్కల్ని ఏ విధంగా మెరుగుపరచాలో అనే సీక్రెట్స్ని రివీల్ చేశారు. అలాగే కొన్ని సైన్స్ అండ్ రిలీజియన్ అనే వ్యాసం కూడా ఈయన రచించడం జరిగింది. మాటలు కానీ ఆయన నడవడిక అంతా కూడా ఈయనకు బాగా అట్రాక్ట్ అయ్యి ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు. అలా వెళ్తున్నప్పుడు ఒకసారి యోగానందుడు అడుగుతారు, నేను ఒక పత్రికను స్టార్ట్ చేస్తాను, ఆ పత్రిక ఒక పేరు పెట్టమని అడిగినప్పుడు ఆ పత్రిక పేరు బర్బాంగ్ గారు పెడతారు. ఏమని అంటే ఈస్ట్ వెస్ట్ అనే పత్రిక. సో ఈస్ట్ వెస్ట్ పత్రిక అని ఈయన చెప్పడం జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ 2 ప్రపంచ దేశాలని మనకి కలుపుతున్నటువంటి పత్రిక అని చెప్పేసి అక్కడ ఉద్దేశం అనమాట. సో 2 ప్రపంచ దేశాలని కలుపుతున్నటువంటి పత్రికగా ఈస్ట్ వెస్ట్ పత్రికగా పేరు పెట్టారు మన బర్బాంగ్ గారు. ఈ పత్రికలో మొట్టమొదటి పేజీలో ఈ సైన్స్ అండ్ రిలీజియన్ అనే వ్యాసం, బర్బాంగ్ గారు రాసినటువంటి సైన్స్ అండ్ రిలీజియన్ వ్యాసాన్ని ప్రచురించడం జరిగిందనమాట. బర్బాంగ్ గారి యొక్క కూతురిని కూడా ఒక మొక్కగా ఆయన పెంచుతూ ఉండేవాడు అనమాట. ప్రపంచంలో పిల్లలకు సాదాగాను హేతుబద్ధంగాను జీవించడానికి సంబంధించిన నియమాలు కనుక నేర్పితే ఆరోగ్యవంతము సుఖవంతము అయిన ప్రపంచం రూపొందుతుందన్న ఆశాభావంతో దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను. మనం ప్రకృతి దగ్గరికి, ప్రకృతి దైవం దగ్గరికి తప్పకుండా తిరిగి వెళ్ళాలి. సో నిరాడంబరత, సింప్లిసిటీ, మనం వాళ్ళకి సింప్లిసిటీని నేర్పించాలి. అలాగే హేతుబద్ధంగా ఉండడం నేర్పించాలి. అప్పుడే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఒక మంచి హ్యాపీ పీపుల్గా తయారవుతారు అని చెప్పేసి ఈయన అభిప్రాయం అన్నమాట. పిల్లల్ని ప్రకృతి నుంచి విడదీసి వాళ్ళల్లో వ్యక్తిత్వ వికాసాన్ని కుంటుపరిచిన మన కాలపు విద్యా వ్యవస్థలంటే నాకు వెలపరం పుడుతుంది అని ఆయన అభిప్రాయం అనమాట. సో ఇట్లా జస్ట్ మనకి ఒక క్లోజ్ రూమ్స్లో పిల్లలకి పాఠాలు చెప్పడం కాదు, ఆరు బయట చెప్పాలి, ఈయనకి అలా ఉంటేనే ఇష్టం అని చెప్పేసి ఈయన చెప్తారనమాట. చెప్పినప్పుడు వెంటనే మన యోగానందుడు కూడా రాంచీలో తన ఆశ్రమం అదే విధంగా ఉంటుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి పూర్తిగా చెప్తారు. అప్పుడు నేను మీ ఆశ్రమాన్ని కలవాలనుకుంటున్నానని చెప్పేసి ఆతృత అనేది ఆయన కళల్లో ఈయనకి కనిపిస్తుంది అనమాట. పండ్లలోనూ పూలలోనూ అత్యుత్తమమైన వాటిని సాధించడంలో ఒక్కోసారి అతి సాహసంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అలాగే పిల్లల కోసం విద్యాబోధన సంబంధమైన నవకల్పనలు కూడా ఇంకా బహుసంఖ్యంగా సాహసికంగా తయారు కావాలి అని అన్నారనమాట ఈయన. సో మొక్కల మీద వాటి మీద మనం ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో సంక్రీకరణ పద్ధతులు, రకరకాల పద్ధతులు మనం అవలంబిస్తున్నాము. అదేవిధంగా పిల్లల యొక్క విద్యా వ్యవస్థ పైన కూడా మనం కొన్ని సాహసం, ఒక ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అని ఆయన చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈయన అభిప్రాయం, మరొక అభిప్రాయం ఏంటంటే, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మొండి ప్రాణి, మార్చడానికి వీలు కాకుండా ఉండేది, నిశ్చితమైన కొన్ని అలవాట్లకు స్థిరపడ్డది మొక్క. సో ఈ మొక్క యుగాలుగా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ వస్తున్న విషయం గుర్తుంచుకోవాలి.
చూడండి మొక్క అంత సంకల్ప శక్తి అన్నమాట. ఒక యుగాలుగా తన యొక్క వ్యక్తిత్వాన్ని ఒకేలాగా ఉంచుకుంటుందన్నమాట. మొక్క సంకల్ప శక్తితో పోలిస్తే మానవ సంకల్ప శక్తి బలహీనమైనది. సో మొక్కలకు ఉన్నటువంటి సంకల్ప శక్తికి మన సంకల్ప శక్తికి చాలా తేడా ఉంది. మొక్కలకే చాలా ఎక్కువ సంకల్ప శక్తి ఉంది అని చెప్పేసి ఈయన అభిప్రాయం. కానీ మొత్తం మొక్కకున్న యావజ్జీవ దృఢత్వం కేవలం ఇంకో కొత్త జీవితో దాన్ని కలిపినంత మాత్రాన ఎలా విచ్ఛిన్నమైందో చూడండి. అంటే యాక్చువల్గా ఒక మొక్కకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం దాన్ని అంటుగట్టామో, సంకరీకరణం చేసామో, హైబ్రిడైజ్ చేసామో, అప్పుడు దాని యొక్క లక్షణాలను మారిపోతుంది కదా. సంకరకరణం వల్ల దాని జీవితంలో సంపూర్ణము శక్తివంతము అయిన మార్పు తీసుకురావడం జరిగింది. దృఢత్వంలో ఆ విచ్ఛిన్నత వచ్చినప్పుడు దాన్ని ఓర్పుగా పర్యవేక్షించి ఎంపిక చేస్తూ ఆ మార్పును స్థిరపరిస్తే కొత్త మొక్క కొత్త రీతిగా జీవిస్తుంది. పాత రీతికి తిరిగి పోదు. చివరికి దాని దృఢ సంకల్ప శక్తి విచ్ఛిన్నమై పరివర్తితమవుతుంది. సో మనం దాన్ని జాగ్రత్తగా కొన్ని రోజులు ఆ విధంగా జాగ్రత్తగా చూసుకోగలిగితే ఇక తిరిగి మళ్ళీ ఆ పాత మొక్కగా అది తిరిగి రాదనమాట. ఆ కొత్త మొక్కగా పూర్తిగా మారిపోతుంది. సో అది మొక్కలకు ఉన్నటువంటి సంకల్ప శక్తి అంత గొప్పగా ఉంటుందని ఈయన అభిప్రాయం. లూథర్ బర్బాంక్ గారు 1926లో 1925లో మన యోగానందుడు అమెరికాలో స్థాపించారు ఒక ఆశ్రమాన్ని. అండ్ 1926 1 year తర్వాత లూథర్ బర్బాంక్ గారు గతించారనమాట, చనిపోయారు. సో ఆయన అప్పుడు ఆ టైంలో న్యూయార్క్లో ఉండిపోయారనమాట. అయితే ఈయనకి వెళ్ళడం ఆ టైంకి ఆయన చనిపోయినప్పుడు విషయం అయితే తెలిసింది కానీ వెళ్ళడానికి ఈయనకి కుదరలేదనమాట. ఇక ఆయన తలుపులు మూసేసుకుని 24 గంటలు ఏకాంతంగా గడిపారనమాట యోగానందుడు గారు. సో మన్నాడు లూథర్ గారి ఫోటో, ఆ తర్వాత మామూలుగా లూథర్ గారి ఫోటో ఒకటి పెద్దది పెట్టుకుని వైదిక కర్మకాండ జరిపించారంట. అమెరికన్ శిష్యులే హిందూ వేషధారణ వేసి జరపాల్సినటువంటి అన్నీ కూడా శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రపట్టణము అవన్నీ కూడా. సో బర్బాంక్ గారి భౌతిక కాయం శాంటా రోసాలోని ఆయన తోటలో ఎక్కడ ఉంది అంటే లెబనాన్ సెడార్ వృక్షం అనమాట, దేవదారు వృక్షం. ఈ వృక్షం ఆయన చేతితో ఆయనే పెట్టినటువంటి ఆ వృక్షం కింద పూడ్చిపెట్టేశారనమాట ఆయన దేహాన్ని. కానీ మన యోగానందుడు గారు ఈ విధంగా చెప్తారు: పూసే ప్రతి పువ్వులోనూ ప్రతిష్ఠితమై ఉంది. ప్రకృతి విశాల తత్వంలో కొంతకాలం ఉండడానికి లూథర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ప్రకృతిలో వీచే గాలుల్లో ఆయన గుసగుసలాడడం లేదా పొడజూపే తొలి పొద్దుల్లో ఆయన నడయాడడం లేదా అని ఈయన అభిప్రాయం అనమాట. ఇప్పుడు ఈయన మొత్తం ఈ చెట్లలోనూ పూలల్లోనూ ఆయన బ్రతికే ఉన్నారు. అయితే బర్బాంక్ అన్న పేరు డిక్షనరీలో ఒక ఇంటర్నేషనల్ డిక్షనరీ వెబ్స్టర్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీలో బర్బాంక్ అనే శబ్దాన్ని ఒక సకర్మక క్రియగా చేర్చారంట. సో అక్కడ సంకరణం, దానికి అర్థం ఏంటి అంటే సంకరణం చేయు లేదా అంటుగట్టు. సో దాన్ని బట్టి ఏమవుతుంది, మంచి లక్షణాన్ని ఎంపిక చేసి చెడ్డవాటిని తిరస్కరించి లేదా మంచి లక్షణాలని చేర్చి మెరుగుపరచడం. సంకరీకరణం అంటే ఏంటి, ఒక మంచి లక్షణాలని ఒక మొక్కకి చేర్చడం. వేరే మొక్కలో ఉన్న మంచి లక్షణాలు వచ్చి ఆల్రెడీ కొన్ని లక్షణాలు ఉంటాయి కదా ఈ మొక్కకి, సో ఆ మొక్కకి వేరే మంచి లక్షణాలను తీసుకొచ్చి చేర్చడం. సో ఆ అర్థం వచ్చేలాగా డిక్షనరీలో ఉందన్నమాట. సో చివరికి ఆ నిర్వచనం చదివిన తర్వాత యోగానందుడు గారు కళ్ళు నీళ్లు పెట్టుకున్నారనమాట. ప్రియమైన బర్బాంక్, ఇప్పుడు మీ పేరే మంచితనానికి మారుపేరయింది అని అంటారనమాట. సో ఇదండి ఈ వీడియో. మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.